మహర్షి పూలదండ లేనివాడు లేడు అయోధ్యలో అని. అందుకని పూలదండ వేసుకు తిరుగుతాడు పురుషుడు. అది పెద్ద సంపద అసలు. అక్కడ భోగి ఆయన. ఏమిటి ఆయనకున్న పెద్ద దండ? ఎవరు వేసుకోలేని దండ వేసుకుంటాడు. మీరు నేను మహా అయితే నాగపడగ పూలదండ వేసుకోగలమేమో. ఆయన ఏకంగా వాసుకిని మెల్లో వేసుకుంటాడు పూలదండ. అది కూడా ఇలా విప్పి బుస్ బుస్ అంటుంటే వినపడుతూ హాయిగా ఇలా కూర్చుంటాడు. ఆయన వేసుకున్న దండ లాంటి దండ వేసుకున్నవాడేవాడు. అందుకని ఏమయో నువ్వు అంత బ్రహ్మాండమైన దండ వేసుకున్నవాడివి, అక్కడ భోగి పాముల దండ వేసుకున్నావు. పోని పాము దండ ఒకటేనా? ఇక్కడ పాము, ఇక్కడో పాము, చిన్ని చిన్ని సైజు పిల్లపాముల్ని తెచ్చి ఉంగరాలు ఆ పెట్టులో పెట్టుకుంటాడులా ఉంది. అలాగా ఒక్కొక్క సైజు పాముని తీసి ఎక్కడ ఏది అవసరమో అలా వేసుకుంటూ ఉంటాడు ఆయన. అదో చమత్కారం పరమశివుడి యొక్క విషయంలో. మృత్యువుని గెలిచిన వాడిని గుర్తు. కాబట్టి అక్కడో పాముల దండలు వేసుకు తిరుగుతుంటావు, ఇక్కడో ఆ భోగి పాముల దండల మెడలో కనపడవు. పద్మపాదాచార్యుల వారు పరమశివుడు ఇక్కడికి వస్తే ఎలా ఉన్నాడో శంకరుడిగా, ఆదిశంకరుల యొక్క తేజోమయమైనటువంటి రూపం ఆ కాషాయం ఇలా గుండువించి వేసుకుని ఇలా విభూతి పెట్టుకుని బొట్టు పెట్టుకుని సత్యదండం పట్టుకుని ఇలా పద్మాసనం వేసుకుని కూర్చుంటే మహానుభావుడు ఆ అందం మిరిసిపోతూ అసలు ఆ ముఖం ఎంత ప్రసన్నం. కాబట్టి నమామ్య భోగి పరివార సంపదం. ఇక్కడందరూ అభోగులు, ఎవడికి భోగం అక్కర్లేదు. సన్యాసులందరూ నీ చుట్టూ చేరారు. అక్కడతో సరిపోయిందా? నిరస్తభూతిం అనుమార్థ విగ్రహం. నిరస్తభూతిం. భూతి అంటే ఏమిటో తెలుసా అండి? భూతి విభూతి అంటే దాని అర్థం సిద్ధి అని. అన్నిటికన్నా విభూతి పెట్టుకున్నాడు, విభూతి యొక్క శక్తిని పొందాడు అంటే దాని అర్థం ఏమిటంటే ఈశ్వరుణ్ణి బాగా స్మరించి స్మరించి స్మరించి, అందుకే భస్మ అంటారు దాన్ని. భస్మ అంటే స్మ అంటే ఇప్పటి వరకు మరిచిపోయిన కాంతి భగవానుణ్ణి స్మరణకి తీసుకొస్తుంది. ఆ శక్తి ఉంటుంది భస్మకి. ఆ భగవంతుణ్ణి స్మరించి 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 ఉండడం చేత ఆత్మదర్శనము కొరకు ఆయన ప్రాకులాడుతుంటే, ఆత్మగా నిలబడాలి అని ఆయన అనుకుంటే దానికన్నా ముందు అష్టసిద్ధులు వస్తాయి. కానీ కాకి రెట్టని పట్టించుకోనట్టు ఆ సిద్ధుల్ని పట్టించుకోరు. సిద్ధులు ప్రకటనం చేయడం అనేటటువంటిది అత్యంత హేయాతిహేయమైన విషయం. సిద్ధులు ప్రకటనం చెయ్యరు. సిద్ధులను ఒంటి మీద కాకిరెట్ట పడితే ఇలా కొట్టేసి కడిగేసుకున్నట్టే సిద్ధులను వచ్చాయని తెలిసినా పట్టించుకోకుండా ఈశ్వరుడి కోసమే నడుస్తారు. అందుకే శంకరాచార్యులు వారు దక్షిణామూర్తి స్తోత్రం చేస్తూ, ఎవరైతే ఈ దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదువుతున్నారో వింటున్నారో అటువంటి వారందరికీ కూడా ఆత్మస్థితితో పాటుగా సిద్ధులు కలుగుతాయి అంటారు. కానీ ఆ సిద్ధులు పట్టించుకోరు. అలా ఈ సిద్ధులన్నీ కలిగి ఉండడమే అసలైన భూతి. నిరస్తభూతిం. అక్కడో పరమశివుడు ఎక్కడికన్నా గభాలన ప్రత్యక్షం అంతటా వ్యాపించి ఉంటాడు, కనపడకుండా ఉంటాడు. అణిమ లఘిమ గరిమ ఇవన్నీ ప్రకటిస్తూ ఉంటాడు, అందరికీ సిద్ధులు ఇస్తూ ఉంటాడు. ఇక్కడో అసలు అలాంటివే పట్టించుకోరు. ఆయన గురించి ఆయన కూడా పట్టించుకోని స్థితి. ఒకానొకప్పుడు ఆయన మీదకి ప్రయోగం చేశారు. చేస్తే ఆసనంలోంచి నెత్తురు అలా కారిపోతూ ఉండేది శంకరాచార్యుల వారికి. ఇలా కాసేపు కూర్చుంటే ఆయన కూర్చున్నటువంటి ఆసనం బట్టంతా కూడా నెత్తుటితో నిండిపోయేది. లేచి నిలబడితే కాషాయ బట్ట అంతా నెత్తుటితో తడిసిపోయేది. మళ్ళీ వెంటనే ఆ బట్ట విప్పేసి ఇంకో బట్ట